నమస్కారం. నేను మీ గంగ నరసయ్య. ఈరోజు మనం పోతన గారు భాగవతంలో అత్యంత అద్భుతంగా వర్ణించిన గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం. అది త్రికూట పర్వతం. అక్కడ గజేంద్రుడు అనే ఒక బలమైన గజరాజు ఉండేవాడు. వేల ఏనుగులకు తను నాయకుడు. తన బలం చూసి అడవిలోని సింహాలు కూడా భయపడేవి. ఒకరోజు ఎండవేడికి తట్టుకోలేక తన పరివారంతో కలిసి ఒక తామర కొలంలోకి దిగాడు. ఆ సమయంలో గజేంద్రుడిలో ఒక రకమైన అహంకారం ఉంది. నాకు ఎదురు లేదు, నా బలం ముందు ఎవరూ నిలవలేరు అని. నిశ్శబ్దంగా ఉన్న ఆ నీటిలో అకస్మాత్తుగా ఒక ముసలి గజేంద్రుడు కాలు పట్టుకుంది. ఇక్కడ ముసలి అంటే మరేదో కాదు, కాలం. కాలం ఎప్పుడు మనల్ని పట్టుకుంటుందో ఎవరికీ తెలియదు. ఏనుగు బలవంతురాలే, కానీ అది నేల మీద మాత్రమే. నీటిలో ముసలిదే పై చేయి. అలాగే మనిషి తన ప్రపంచంలో ఎంత బలవంతుడైనా మృత్యు అనే నీటిలోకి వెళ్ళినప్పుడు కాలానిదే విజయం. ముసలి పట్టు వదలడం లేదు, గజేంద్రుడు విడవడం లేదు. ఒక ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు పోరాటం సాగింది. గజేంద్రుడి బలం తగ్గిపోతోంది, ముసలి బలం పెరుగుతోంది. తనని నమ్ముకున్న భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఒడ్డున నిలబడి చూశారే తప్ప ఎవరూ కాపాడలేకపోయారు. అప్పుడు గజేంద్రుడికి అర్థమైంది, ఈ లోకంలో ఎవరూ నా వారు కాదు, నా బలం నన్ను రక్షించదు అని. గర్వం పోయి దీనత్వం వచ్చింది. బలం ఉన్నప్పుడు విర్రవీగడం గర్వం, ఆ బలమే శాశ్వతం అనుకోవడం అమాయకత్వం. నీటిలో ఉన్నంత వరకే చేపకు బలం. నీరు ఎండిపోతే అది మట్టిలో కలిసిపోవాల్సిందే. సుఖాల్లో ఉన్నప్పుడు నీ చుట్టూ 1000 మంది ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. చివరికి నీ పోరాటం నువ్వే చేయాలి, నీ భారాన్ని దైవమే మోయాలి. దేహానికి రోగం వస్తే వైద్యుడు నయం చేస్తాడు, కానీ మనసుకు అహంకారం అనే రోగం వస్తే కాలమే దానికి చికిత్స చేస్తుంది. ఇక లాభం లేదని ఆ గజేంద్రుడు తన తొండంతో ఒక తామర పువ్వును పైకెత్తి ఆకాశం వైపు చూశాడు. పోతన గారు చెప్పినట్టు యవ్వనిచే జనించు యవ్వని రూపము అంటూ ఆ మూలకారణుడిని ప్రార్థించాడు. నన్ను కాపాడు అని విష్ణువును పేరు పెట్టి పిలవలేదు. ఎవరైతే ఈ సృష్టికి కర్తవో వారు రండి అన్నాడు. ఇది అత్యున్నతమైన శరణాగతి. నేను అనే భావం చనిపోయి నువ్వు అనే భగవత్ చింతన మొదలైన క్షణం అది. భక్తుడి ఆక్రందన విన్న ఆ గోవిందుడు ఆగలేదు. లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖ చక్రాలు తీసుకోలేదు, కనీసం వాహనం కూడా ఎక్కలేదు. అంత వేగంగా పరుగెత్తుకొచ్చాడు. తన సుదర్శన చక్రంతో ఆ ముసలి తల నరికి గజేంద్రుడిని బంధ విముక్తుడిని చేశాడు. ఆ ముసలికి గజేంద్రుడికి ఇద్దరికీ మోక్షం లభించింది. గజేంద్ర మోక్షం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే: కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోవద్దు, సుఖాల్లో ఉన్నప్పుడు గర్వపడొద్దు. భగవంతుడిని మనసారా నమ్మితే ఆయన తప్పక రక్షిస్తాడు. ఈ కథ విన్న మీకు, మీ కుటుంబానికి ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ గంగ నరసయ్య. సెలవు.